అవినీతి పరులకు బీజేపీలో స్థానం లేదని, కవిత అయినా ఎవరినైనా చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. గణేష్ నవరాత్రులు, బతుకమ్మ, దసరా పండుగల సమయంలో జీఎస్టీ తగ్గించడం పేద మధ్యతరగతి ప్రజలకు శుభపరిణామమని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో సమావేశం, ఇటీవల గవర్నర్ వద్దకు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కలిసి వెళ్లడమే ఇందుకు నిదర్శనమన్నారు. అవినీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటేనని ఆరోపించారు. సీబీఐ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటపడుతుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. बीआरएस कांग्रेस एक है, दोनों जुड़वे भाई हैं अविनीति ये भ्रष्टाचार के। एक ने लूटा है, दूसरा सोच रहा है कि सारा पूरे वो लोग लूट लिया, हमको लूटे के लिए कोई बचा नहीं है। दोनों में क्या अंतर है? ये बीआरएस कांग्रेस से हम मिलने वाले नहीं है। आज जो भी आज हो रहा है, ये जो है भ्रष्टाचार से जो कमाया गया जो पैसा है उसको बंटवारे में, उसको बांटने में उनके बीच में आए हुए विभेद का एक स्वरूप है। एक बात तो सही है, वो साबित हो गया है कि भ्रष्टाचार हुआ है, और कितना गया है उसको अभी सीबीआई रिपोर्ट देगी बाद में। तो ఆమె గురించి నేను మాట్లాడే అవసరం లేదు. నేను స్టేట్ ప్రెసిడెంట్ని, అవన్నీ ఎలిగేషన్ చాలా మంది చేస్తుంటారు. పెద్ద మీరు కూడా సీరియస్ తీసుకోకండి. అది ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత గానే బబిత గానే.